హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యాక్స్ ఇండియా. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. లాస్ట్ 6 months to 1 year నుంచి ఈ బిట్కాయిన్, డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ. ఓకే, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఏ డిజిటల్ కరెన్సీ ఇన్ విచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరిఫైడ్ అండ్ రికార్డ్స్ మెయింటైన్డ్ by a decentralized system using cryptography rather than by a centralized authority. ఇందులో మనం 3 words మెయిన్లీ డిజిటల్ కరెన్సీ అండ్ డీసెంట్రలైజ్డ్ అండ్ క్రిప్టోగ్రఫీ. ఇందులో డెఫినేషన్లో క్రిప్టోగ్రఫీ అంటే మనకి తెలిసిన ఒక లాంగ్వేజ్ని, మనకు ఉన్న ఒక డేటాని కోడ్స్ రూపంలో ఇది కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. కోడ్స్ రూపంలో అంటే అది ఆ కోడ్స్ని మనం ట్రేస్ చేయలేము, ఫైండ్ అవుట్ చేయలేము అన్నమాట. ఆ కోడ్స్ రూపంలోకి దీని డేటాని కన్వర్ట్ చేస్తుంది, దాన్ని మనం క్రిప్టోగ్రఫీ అంటారు. నెక్స్ట్ డిజిటల్ కరెన్సీ అంటే విచ్ ఈజ్ నాట్ ఇన్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్. నార్మల్గా మనం క్యాష్ కాకుండా డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేస్తున్నాం కదా, దాన్ని డిజిటల్ కరెన్సీ అని అంటాం. నెక్స్ట్ వర్డ్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అని ఉంది కదా. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కరెన్సీ ఉంది. ఇండియన్ కరెన్సీది సెంట్రలైజ్ చేసేది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రలైజ్ చేసింది, దానికి అథారిటీ ఉంది, దానికి అన్ని పవర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ డిజిటల్ కరెన్సీకి వచ్చేసరికి ఆ సెంట్రలైజేషన్ పవర్ ఎవరికి లేదన్నమాట. అది సెంట్రలైజ్డ్ కాదు అది, అందుకని దాన్ని డీసెంట్రలైజ్డ్ అన్నారు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇది క్రిప్టో కరెన్సీ ఇప్పుడు బిట్కాయిన్ ఉందనుకోండి, మనం ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి, ఇండియా నుంచి యూఎస్కి బిట్కాయిన్ రూపంలో మనం అమౌంట్ని పంపడానికి తొందరగా అవ్వదు కానీ, బట్ బిట్కాయిన్ అనేది వితిన్ సెకండ్స్లో, వితిన్ ఫ్యూ మినిట్స్లో మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి నో జియోగ్రాఫికల్ బ్యారియర్స్. అండ్ దీనిలో మనకి ఇండియన్ క్యాష్ సిస్టమ్ లాగా క్యాష్ ట్రాన్స్ఫర్కి బిట్వీన్ బ్యాంక్స్ అనేది మధ్యలో ఇంటర్మీడియట్గా ఉంటారు. బట్ ఇందులో క్రిప్టో కరెన్సీలో మాత్రం ఎవరు ఇంటర్మీడియరీ ఉండరు, సెండర్ అండ్ రిసీవర్ అంతే. బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ ఇది ఒకటి ఈజీగా ఉంటుంది. అండ్ కంపారిజన్ చేస్తే బ్యాంక్స్ ఛార్జ్ చేసే అమౌంట్ కంటే క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ మీద కానీ వేరే అదర్ డిజిటల్ కరెన్సీస్ మీద కానీ లో ఛార్జెస్ ఉంది. బట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం బిట్కాయిన్ని ఒక పర్సన్ అడ్రస్కి కాకుండా ఇంకో పర్సన్ అడ్రస్కి బై మిస్ప్లేస్ అయితే ఈ ట్రాన్సాక్షన్ మళ్ళీ రివర్స్ చేయడం కుదరదు, రివర్స్ చేయలేము కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బిట్కాయిన్స్ అనేది ఒక పర్టికులర్ అడ్రస్ ఉంటుంది అనమాట. వెబ్ అడ్రస్ లాగా టైప్లో ఒక అడ్రస్ ఉన్నది. ఆ లింక్, ఆ అడ్రస్ అనేది మనం ఇన్ కేస్ అవతల రిసీవర్ పర్సన్ మీకు షేర్ చేస్తే ఆ అడ్రస్లో కొంచెం డిఫరెన్స్ వచ్చినా సరే, మీరు ఏదైతే బిట్కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ బిట్కాయిన్ వేరే పర్సన్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ బిట్కాయిన్ని మోస్ట్లీ ఎక్కువ ఇది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కే యూజ్ చేస్తారు. బెట్టింగ్లో, గ్యాంబ్లింగ్లో ఎక్కువగా ఇది డిజిటల్ కరెన్సీని బాగా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం బిట్కాయిన్ గురించి చూద్దాం. ఇప్పటి వరకు దాదాపు మినిమం 4,000 క్రిప్టో కరెన్సీస్ రన్నింగ్లో ఉన్నాయి. బట్ బిట్కాయిన్ హ్యాస్ ఎ లార్జ్ లీడ్ యాజ్ కంపేర్డ్ టు ఎనీ అదర్ క్రిప్టోస్. బిట్కాయిన్ లార్జ్గా ఉందంట. అండ్ బిట్కాయిన్ వాజ్ ఫస్ట్ ఎవర్ క్రిప్టో కరెన్సీ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 2009. 2009లో ఈ బిట్కాయిన్ని క్రియేట్ చేస్తారంట. బిట్కాయిన్ అనేది ఎలా ఫామ్ అయ్యిందో మనం చూద్దాం. బిట్కాయిన్స్ ఆర్ క్రియేటెడ్ యాజ్ ఎ రివార్డ్ ఫర్ ఎ ప్రాసెస్ నోన్ యాజ్ మైనింగ్. That process normally is solving mathematical problems using supercomputers. ఇది బిట్కాయిన్స్ అని ఎలా అంటే స్టార్టింగ్లో ఒక పెద్ద మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే రివార్డ్ లాగా ఇచ్చేవాళ్ళు అన్నమాట. వీటిని మైనింగ్ అని రివార్డ్ లాగా ఇచ్చేవాళ్ళు. However, one should know that bitcoins as of today are not centrally administered or regulated by any specific body like RBI, which administers physical currency in India. In fact, P2P transactions with bitcoins are managed using something known as blockchain technology. ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ
ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఆర్బీఐ ఇండియాలో సెంట్రలైజ్ చేసినట్టు దీనికి బిట్ కాయిన్స్కి సెంట్రలైజేషన్కి ఏది లేదు. బట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని మేనేజ్ చేయడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే మనం చూసుకుందాం. ఇప్పుడు బ్లాక్ చైన్ ఇప్పుడు A to B ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, నెక్స్ట్ E to F ఒక ట్రాన్సాక్షన్ పడింది, X to Y ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఇది ఒక పార్ట్లో ఉంటాయి. సపోజ్ ఒక రూమ్లో ఉందనుకోండి ఈ ట్రాన్సాక్షన్స్ అని. నెక్స్ట్ ఇదంతా ఈ డేటా అంతా ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ రూమ్లోకి, ఆ నెక్స్ట్ సర్వర్లోకి డేటా ఎలా లింక్ అయిద్దంటే, ఇప్పుడు A to B కింద ఉంది కదా, ఆ B to C, B నుంచి Cకి ట్రాన్స్ఫర్ అయితే, లేదా B నుంచి Dకి ట్రాన్స్ఫర్ అయినా, B నుంచి F ట్రాన్స్ఫర్ అయినా, ఆ డేటా అనేది ఈ రూమ్లో ఉండేది అనమాట. నెక్స్ట్ దానిపైన X2 ఇందాక Y అన్నమాట, ఆ Y2 నెక్స్ట్ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ లింక్ అయింది అనమాట. ప్రతి ట్రాన్సాక్షను ఫస్ట్ ట్రాన్సాక్షన్కి సెకండ్ సర్వర్లో లింక్ అయి ఉంటుంది అనమాట. దానివల్ల ఇన్కేస్ మనం ఆ బ్లాక్ చైన్ని ట్రేస్ అవుట్ చేయడం కానీ లేకపోతే హ్యాక్ చేయడం కానీ జరగదు అనమాట. అందువల్ల ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల ఈ బిట్ కాయిన్ అనేది నడుస్తుంది. అండ్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ లీగల్ ఇన్ ఇండియా అండ్ ఆర్ ఇల్లీగల్ టెండర్ ఆఫ్ మనీ. లీగల్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీస్ని ట్రేడ్ చేయొచ్చు, బట్ ఆర్ ఇల్లీగల్ టెండర్ ఆఫ్ మనీ అంటే ఇన్కేస్ మనం ఎప్పుడైనా ఎక్కడ ఏదైనా గూడ్స్ కొనడానికి కానీ లేదా వెజిటేబుల్స్ కొనడానికి కానీ వెళ్ళినప్పుడు క్యాష్ బదులు బిట్ కాయిన్స్ని యాక్సెప్ట్ చేయరు అనమాట. ఇల్లీగల్ టెండర్ ఆఫ్ మనీ అంటే మీనింగ్ అది, యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ ఏదన్నా ఫర్నిచర్ కొనడానికైనా, టీవీ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ నా దగ్గర క్యాష్లో ఏదైనా బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తానంటే అది వ్యాలిడ్ కాదు, అది ఇల్లీగల్ కాదని ఆ పాయింట్. Research produced by the University of Cambridge estimated that in 2017 there were 2.9 to 5.8 million unique users using cryptocurrency wallet, most of them using Bitcoin. అంటే మన ఇండియాలో కాకుండా బయట కంట్రీస్లో క్రిప్టోకరెన్సీ వ్యాలెట్ అనేది వ్యాలిడ్ అని చెప్పుకోవచ్చు. 2.9 నుండి 5.8 మిలియన్ యూజర్స్, అంటే దాదాపు 29 lakhs నుంచి 58 lakhs యూజర్స్ 2017లోనే క్రిప్టోకరెన్సీ వ్యాలెట్ని బాగా యూజ్ చేస్తారంట. అందులో బిట్ కాయిన్ని బాగా యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ బ్లాక్ చైన్ అనలిస్ట్ ఎస్టిమేట్స్ దట్ నకమోటో హ్యాడ్ మైండ్ అబౌట్ 1 million బిట్కాయిన్స్ బిఫోర్ డిసపియరింగ్ ఇన్ 2010. నకమోటో అనే అతనే మన బిట్ కాయిన్ని కనిపెట్టాడు అనమాట స్టార్టింగ్లో. అండ్ అతను డిసపియర్ అయ్యేలోపు అతను 1 million బిట్కాయిన్స్ ఎర్న్ చేశాడంట, దాదాపు 10 lakhs బిట్కాయిన్స్ ఎర్న్ చేశాడంట. నెక్స్ట్ ఇన్ 2010 the first known commercial transaction using Bitcoin occurred when programmer Lars bought 2 Papa John's pizzas for 10,000 Bitcoins. ఫస్ట్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ 2010లో జరిగింది. అయితే ఇప్పుడు బిట్కాయిన్ జర్నీ చూద్దాం. 2011లో బిట్కాయిన్ ప్రైస్ చూడండి, $0.30. And 13th March 2020 Bitcoin fell below 4,000 during a broad market sell-off. 2020లో 4,000కి పడిపోయిందంట మార్చ్లో. బట్ అంతకుముందు ఫిబ్రవరి 2020లో $10,000 ఉంది పర్ బిట్కాయిన్ వచ్చేసి. 11th March 2020 అప్పుడు దాదాపు 2,81,000 బిట్కాయిన్స్ సోల్డ్ అయినాయంట. ఎప్పుడైతే ప్రైస్ అంత కొలాప్స్ అయిందో 10,000 నుంచి 4,000కి దాదాపు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అనేది బిట్కాయిన్స్ ట్రేడింగ్కి చాలా ఇంక్రీజ్ అయినాయంట. అదే టైంలో మనకి కోవిడ్-19 పాండమిక్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇన్ ఆగస్ట్ 2020 MicroStrategy ఒక అదే కంపెనీ invested $250 million in Bitcoin as a treasury reserve asset. 250 million Bitcoins అంట వర్త్. In October 2020 Square Inc. placed approximately 1% of total asset, అంటే $50 million బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేసింది స్క్వేర్ కూడా.
తర్వాత పేపాల్ కూడా అనౌన్స్ చేసింది. నెక్స్ట్ 30th నవంబర్లో బిట్కాయిన్ వాల్యూ హైయెస్ట్ రీచ్ అయింది, ఆల్ టైమ్ హై హిట్ అయింది. $19,860 హిట్ అయింది. తర్వాత మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బిట్కాయిన్ $100 million పర్చేజ్ చేసింది. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఆన్ 19th January 2021 ఇలాన్ మస్క్ ప్లేస్డ్ ద హ్యాండిల్ #Bitcoin అని హిస్ ట్విట్టర్లో అతను జస్ట్ అలా పోస్ట్ చేశాడు అంతే. నెక్స్ట్ విత్ ఇన్ అవర్లో $5,000 నుంచి $37,300 ఆ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయింది బిట్కాయిన్ మీద. దాదాపు చూడండి $32,000 30,000 దాదాపు మన ఇండియన్ రూపీస్లో చూడండి 22 lakhs అప్రాక్సిమేట్లీ ఒక్క ట్వీట్తో. తర్వాత 8th February 2021 టెస్లా అనౌన్స్ చేసింది. ఇలాన్ మస్క్ కంపెనీ టెస్లా అనౌన్స్ చేసింది బిట్కాయిన్ని $1.5 billion దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ బిట్కాయిన్ని వాళ్ళు పేమెంట్గా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము అని అనౌన్స్ చేసింది. మరి ఎవరైతే టెస్లా వెహికల్స్ ఉన్నాయో టెస్లా వెహికల్స్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ వాళ్ళు బిట్కాయిన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పేసరికి ఆ బిట్కాయిన్ ప్రైస్ $37,000 దగ్గర నుంచి $44,000 హైక్ అయింది. ఈ బిట్కాయిన్ కోడ్ అనేది బీ సింబల్లో మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ బిట్కాయిన్ యూజ్డ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్. మనం బిట్కాయిన్స్ని ఫ్రాక్షన్స్లో కూడా కొనవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షేర్స్ ఉన్నాయి అనుకోండి, షేర్స్ అనేది 1 or 2 shares or 3 shares or 400, బట్ 2.5 shares, 3.5 shares, 4.5, 4.3 shares అనేది మనకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో అలౌ చేయదు తీసుకోవడం. బట్ ఈ బిట్కాయిన్ అలా కాదు, మనం మల్టిపుల్స్లో తీసుకోవచ్చు. అంటే ఫ్రాక్షన్స్లో తీసుకోవచ్చు అనుకుంటున్నాను, ఎంత ఫ్రాక్షన్ అయినా సరే బిట్కాయిన్స్ని. ఈవెన్ టుడే ఇప్పట్లో ఈవెన్ ₹100 నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం అది ట్రేడింగ్ బ్రోకర్స్ మినిమం 100తో బిట్కాయిన్ బై చేయొచ్చు అనేది ఉంది. ఏ సతోషి అండ్ మిల్లీ బిట్కాయిన్లో దాని వన్ ఆఫ్ ద అంటే ఇన్ కేస్ ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఆ బిట్కాయిన్ని సతోషి అండ్ మిల్లీ బిట్కాయిన్. సతోషి అంటే రిప్రజెంటింగ్ 1/10 crore బిట్కాయిన్స్. 1/10 crores ఈక్వల్ టు అంత బిట్కాయిన్స్ అనమాట. అంటే 100 million of a బిట్కాయిన్. అండ్ ఏ మిల్లీ బిట్కాయిన్ ఈక్వల్స్ టు 1/1000 బిట్కాయిన్. 1000 of బిట్కాయిన్ ఆర్ 1 lakh satoshis అంట. 1 lakh satoshis 1 lakh into 1/10 crores అంతే. Anybody can create a new Bitcoin address, a Bitcoin counterpart of a bank without needing any approval. ఇందాక నేను చెప్పే కదా, దీనికి బిట్కాయిన్ ట్రాన్స్ఫర్స్కి ఈ బిట్కాయిన్ అడ్రస్ అయితే ఉంటుంది బిట్కాయిన్ ట్రాన్స్ఫర్స్కి. ఇప్పుడు ప్రజెంట్గా మనకి సర్క్యులేషన్లో ఉన్న బిట్కాయిన్స్ యాజ్ ఆన్ 20th March 2021 1,86,60,000 బిట్కాయిన్స్ అప్రాక్సిమేట్లీ 1,86 lakhs ఉంది. అయితే సప్లై లిమిట్ దీనికి ఒక స్టేజ్ 2,10 lakhs అనేది సప్లై లిమిట్ ఉంది. అంటే ఇన్ కేస్ ఫర్దర్గా మైనింగ్ అనేది ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా సాల్వ్ చేస్తుంటే ఇన్ కేస్ హైక్ అవ్వచ్చు. బట్ ప్రజెంట్ లిమిట్కి 2,10 lakhs వరకే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది గైస్ ఈరోజు మనం బిట్కాయిన్ గురించి, ఇవి ఒక బిట్కాయిన్ గురించి మీకు కొంచెం ఓవర్వ్యూ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్.
about this channel and this video. Thank you so much guys. Jai Hind.